అంతా సవక చీపు, అంతా సవక, మొత్తం చీపు, ఏది కావాలంటే అది. హలో మా నమస్తే, నేను మీ నజీర్, వెల్కమ్ టు మై ఛానల్. ఎర్రగడ్డలో సండే మార్కెట్ పెడతారని ఎంతమందికి తెలుసో కామెంట్ చేసుకోండి మామ. అక్కడ ఏంటంటే చీప్గా దొరుకుతాయని చాలా మంది చెప్తున్నారు. అది కాకుండా మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది అంటున్నారు. ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్క బ్రాండెడ్ కానీ ప్రతి ఒక్కటి తక్కువ రేట్లో దొరుకుతుందని చాలా మంది చెప్తున్నారు. చోర్ బజార్ కూడా కొంతమంది చెప్తున్నారు. అది ఎలా ఉంటుంది ఏంటి అంటే మనకైతే తెలియదు. అక్కడ మార్నింగ్ 7 నుంచి అంటున్నారు. ఇప్పుడైతే టైము 12:20 అవుతుంది. మా ఫ్రెండ్ గారు రమ్మంటే వాడు లేట్ చేసి నిద్రపోయి ఇప్పుడే లేసాడు. అలాగే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతాం అనమాట. ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళే లోపల ఒక 20 మినిట్స్ అవుతుంది. మనం ఉండేది అమీర్పేట అనమాట. అమీర్పేట పక్కనే, అంటే ఒక అరౌండ్ 15 మినిట్స్. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వీకెండ్ కాబట్టి, సండే వరకు మనం అయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉంటామండి. ఇదో ఈడు రమ్మని చెప్తే వాళ్ళ పాప కోసం వెయిట్ చేస్తున్నాడు మామ. రమ్మని చెప్తే రానంటున్నాడు. చూడండి, గుర్తుపెట్టుకోండి. నా కొడక ఇద్దామా కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్. జూడియో ముందే ఉంటుంది. మనం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కిందకి దిగంగానే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. మా మెంటల్ వచ్చేస్తుంది ఇక్కడ చూస్తాను. నాకు ఎందుకన్నా బండి వేసుకొచ్చామా అనిపిస్తుంది మా మాకు. హలో మా, ఇదే మన ఎర్రగడ్డ మార్కెట్. ఇదే మన ఎక్స్ప్లోరింగ్. చాలా తక్కువగా దొరుకుతాయి ఇక్కడ, చాలా మంది చెప్పారు. ఇక్కడే ఎంత అంట ఇదో షార్ట్స్ మా 150 రూపీస్ అంట అన్నోళ్ళు. క్వాలిటీ అయితే మస్తు సూపర్ ఉన్నాయి అసలు. 150 రూపీస్ అంట. చూడండి, అసలు మామూలుగా వేసుకోవడానికి కంఫర్ట్ కానీ చాలా కంఫర్ట్గా సూపర్ ఉన్నాయి అసలు. 150 రూపీస్ అంటే చాలా వాల్యుబులే అనొచ్చు. చెప్పాలంటే చాలా మేలు. ఇదిగో మా టీ షర్ట్స్ కూడా. పేట్రల్ ఎగ్జాండర్ 100 రూపాయలు అంట. చూసారా, 100 రూపాయలు. డెనిమ్ ఏబీ సౌచి ఇదో డెనిమ్ 100 రూపాయలు. రాయల్ హ్యూమన్ అంట. ఇది ఏమో మనకు తెలియదు కానీ ఇది మాత్రం నాకు చాలా ఎలా ఉందంటే అలా ఉందా. డెనిమ్ 100 రూపాయలు అంట. డెనిమ్ 100 రూపాయలు అంటే ఇది ఎర్రగడ్డ మార్కెట్. ఇంకా ముందుకు పోదాము, చాలా ఉన్నాయి షర్ట్స్ అలాంటివి ఏమన్నా. జిమ్ వర్కౌట్కి సంబంధించిన బ్యాట్లు ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా తక్కువలో దొరుకుతున్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ జంతువులు కూడా చాలా డిఫరెంట్ బ్రీడ్స్ కానీ డిఫరెంట్ యానిమల్స్ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతున్నాయి. బయట దొరికే కాస్ట్ల కంటే ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ పర్షియన్ క్యాట్, ఇదేమో గోల్డెన్ రిట్రీవర్ డాగ్ అంట. ఇది చాలా తక్కువలో ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పినట్టు ఇవన్నీ నీట్ థింగ్స్ అనమాట. ఇక్కడ వాచ్ చూసుకోండి, ఏదైనా 200 అంట. ముందు ఇక్కడ ఏదన్నా ఇవన్నీ 200. ఓన్లీ 200 అంట ఇక్కడ. స్టార్టింగ్ ప్రైస్ 1000 రూపాయలు అంట. ఇదండి చూడండి, ప్రీమియం కలెక్షన్ లెక్క ఉన్నాయి. ప్రీమియం కలెక్షన్ లెక్క ఉన్నాయి. ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే ఫాజిల్ వాచ్ అంట. ఇదైతే 2000 అని చెప్తున్నారు. అది ఎన్ని రోజులు పని చేస్తుందో అవన్నీ మనకు తెలియదు. ఇక్కడ వారంటీ ఉండదు కాబట్టి తక్కువలో కొనొచ్చు. ఇది కూడా రోడ్ సైడ్ నాటు గోల్డ్ అన్నీ పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ. 250 రూపీసా? ఆయా ప్రైస్ బోల్ 250 అంట. లాస్ట్ ప్రైస్ చెప్పండి. లాస్ట్ ప్రైస్ చెప్తావు కదా, 200 రూపాయలు. 200 అంట. సైడ్ డీటెయిలింగ్ కానీ వేరే లెవెల్ ఉంది. సైడ్ డీటెయిలింగ్ కూడా చూడండి మీరు ఎట్లుంది, సూపర్ ఉంది. మా ఊరు చూడండి సోకులా అద్దం పట్టుకొని వ్యవహారం చేస్తున్నాడు ఇక్కడ తాత ముందు.
మా ఫైనల్గా 130 రూపాయలు సాధించేసాడు. 320 అంతా సవక చీపు, అంతా సవక, మొత్తం చీపు. ఏది కావాలంటే అది కళ్ళు తెంగినాయి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇప్పుడే మా వాడైతే 300 చెప్పిందని 120 రూపాయలు కొనేసాడు. ఇదిగో స్పెట్స్. ఆ స్పెట్స్ మనం దొబ్బేసి మనం స్టైల్ కొడతాం అనమాట. ఇప్పుడు 91 సోక అంటే ఇదే ఫ్రెండ్. పక్కనే యాపిల్ బడ్స్ కనిపిస్తే సరే ఎంత అని వెళ్ళి కనుక్కుంటే 400 అని చెప్పారు. సరే ఓపెన్ చేసి చూడొచ్చా అంటే ఓపెన్ చేయకూడదు అని చెప్పారు. అదేమో ఓపెన్ పీస్గా ఉంది. అది కొన్ని చూసి కొనుక్కోండి మా ఇక్కడ. ట్రైపాడ్తో సహా ప్రతి ఒక్కటే ఉన్నాయి మా ఇక్కడ. దొరకందంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్కటి నీకు బతకడానికి, నువ్వు వేసుకోవడానికి, తిరగడానికి, నువ్వు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా పర్లే, నువ్వు ఏది కావాలంటే అది చాలా తక్కువలో దొరుకుతుంది ఇక్కడ కానీ వచ్చామంటే. సండే ఎర్రగడ్డ మార్కెట్ గుర్తుపెట్టుకో తప్పదాం. Wholesale perfume 150 rupees. Any perfume 150 rupees. Any perfume 150. ఏదైనా 150. Any perfume 150 rupees. कौन सा भी ले लो 150 रुपए. रावलनी. Any perfume 150 रुपये. आ जाओ भैया. Wholesale perfume 150 rupees. Any perfume 150. గార్లిక్ అత్తర్ ఈ మధ్య ఫేమస్ అవుతుంది కదా, సేమ్ అలాగే మనం కూడా అందరి ముందు అది పూసుకున్నాము. తలకాయ మెంటల్ వచ్చింది మా నాకైతే. అసలు కళ్ళలో నీళ్ళు తిరిగి అంత ఎక్కుతుంది అది. నక్కు A few moments later. ఎట్లా నువ్వా ఇలాంటి సమయంలో అద్దలేదు నీళ్ళు. మా వాడు అది పూసుకొని కళ్ళతో పెట్టుకొని కవర్ చేస్తున్నాడు. 100 రూపాయలు 100 ఏడైనా అంతే. అది గార్లిక్ అత్తరు 100 రూపాయలు 100. ఇక్కడంతా 100. వీడియో ఎడకని చూపించాడు 10 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు అన్నాడు. 10 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారంట. 10% మన వీడియో చూపిస్తే ఇక్కడ తీసుకొచ్చి చూడండి. పాతకాల 10 రూపాయలు యూకే హాఫ్ అనా. ఇంతకు ముందు అనాలు అంటారు కదా, అనాల్లో ఇది ఒక హాఫ్ అనా. 2 పైసలు, ఈ పైసా, అలాగే ఎన్ని పైసలు, 20 పైసలు, 20 పైసలు, 10 పైసలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. 10 రూపాయలు కాగితాలు, 10 రూపాయల కాగితాలు అన్నీ ఉన్నాయి. 10 రూపాయలు పాత రోజుల్లో 10 రూపాయలు ఎన్ని ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన 5 రూపాయలు, ఇది 10 పైసలు, ఇది 10 పైసలు. ఇక్కడైతే చాలా బ్రాండ్స్ ఆఫ్ షూస్, చెప్పులు అవన్నీ చాలా బ్రాండ్స్ ఉన్నాయి మా. కానీ దాంట్లో మనం చాలా ఎతికి మరీ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని యూజ్డ్ వస్తాయి, కొన్ని డ్యామేజ్డ్ వస్తాయి. లోపల చాలామంది యూజ్ చేసినవే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతుంటారు మా. అది మాత్రం కొంచెం చూసుకొని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కొనుక్కోవాలి. అదైతే చెప్తున్నాను. ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి మా. అమ్మాయిలకి, అబ్బాయిలకి, పెద్దవాళ్ళకి. కాస్ట్ కూడా కొంచెం హై చెప్తారు స్టార్టింగ్లో. మనం బేరం బాగా మాట్లాడే మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి, వాళ్ళైతే బాగా బేరం మాట్లాడతారు. అప్పుడు చాలా తక్కువకే వస్తాయి మా ఇక్కడ బేరం మాట్లాడుకుంటే. ఎండ బాగా ఎక్కువ ఉందని మధ్యలో మనకి ఇక్కడ లస్సీ, బటర్ మిల్క్ అవన్నీ అమ్ముతుంటే మనం అయితే చెరో గ్లాస్ తీసేసుకున్నాము. వాడైతే ఏదో పుదీనా తీసుకున్నాడు, నేనైతే బటర్ మిల్క్ తీసుకున్నాను. మా వాడైతే ఏదో పుదీనా తీసుకున్నాడు. ఎట్టుంది బా పుదీనా? బాగుందా? ఓకే. ఇక్కడ చూసుకోండి మా, ఇవన్నీ ఎలాంటి ఫోన్లో మనకైతే తెలియదు. అక్కడ ఫోన్లు చాలా తక్కువగా ఉన్నాయి. అవి కూడా అవి ఎన్ని రోజులు యూజ్ అవుతాయో మనకు తెలియదు, కన్ఫర్మ్ చెప్పలేము. అది ఈ పక్కన నాయిస్లో నేను మాట్లాడడం అవన్నీ రియల్లీ సారీ మా. ఎందుకంటే మన దగ్గర మైక్ లేదు కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఇంక నెక్స్ట్ టైం నుంచి నేను మైక్ తీసుకుంటాను. అప్పటి నుంచి వీడియోస్ కరెక్ట్గా ఉంటుంది మా. నా వాయిస్ మీకు వినడానికి కూడా బాగుంటుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చూడండి, గుర్తుపెట్టుకోండి. A few moments later. నశంగా ఎక్కిందిలే, జమ్మని ఎక్కించుకున్నా మేము ఆడ, అందుకే చూసింది. మీకు ఓపిక ఉంటే రోజంతా తిరిగినా చాలా ఉన్నాయి తీసుకోవడానికి, చూసుకోవడానికి. మాకైతే టైం అయిపోయిందని చెప్పి మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. నా పర్సనల్ ఒపీనియన్గా నేనేం చెప్తానంటే బైక్లో రావడం చాలా వరకు అవాయిడ్ చేయండి మెట్రోలో రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ట్రాఫిక్ హెవీగా ఉంటుంది అక్కడ.
వీడియో నచ్చితే లైక్ చేసుకోమా, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకో. సరే మా వెళ్ళొస్తా అయితే ఇంకా.